దొంగ పనులు చేస్తాం, లంగా పనులు చేస్తాం, ప్రజాధనాన్ని దోచుకుంటాము, వందల కోట్లు వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటాము, కానీ మమ్మల్ని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి చేతులు దులిపేసుకుంటాము. ప్రస్తుతము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పనులు ఇవే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన స్కాములు ఒక్కొక్కటి ఈరోజు బయటకు వస్తుంటే లేదు ఇది కేవలం రాజకీయ కుట్ర అని చెప్పేసి చేతులు దులుపుకునేటటువంటి పని చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మాట్లాడేది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి గురించి. నిన్న ఈడీ నాగేశ్వరరావు గారిని ఎత్తుకుపోయింది. ఆయన కొండాపూర్లో తన నివాసంలో ఉంటే ఈడీ వచ్చి నాగేశ్వరరావు గారిని తీసుకొని హెడ్ ఆఫీస్ ఉందంట వీళ్ళకి బషీర్బాగ్లో, ఆ హెడ్ ఆఫీస్లో తీసుకుపోయి పడేసింది. ఎందుకు ఎక్కబోయిందబ్బా కారుమూరి గారిని అంటే ఆయన దాదాపు 400 కోట్ల రూపాయల అవినీతి చేసిండు అని ఈడీ ఆధారాలతో సహా బయట పెట్టింది. ఈడీ ఆధారాలతో సహా బయట పెడితే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద రియాక్షన్ చూస్తే మీరు నవ్వుకుంటారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్. వీళ్ళు ఈరోజు పెట్టినటువంటి ట్వీట్, రోజు పొద్దున లేవంగానే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఒకటి పెట్టి ఒక కొటేషన్ పెడతారు, అది పెట్టారు. దాని కింద ఇక్కడ మీరు చూసుకుంటే నిన్న అంటే 8 గంటల క్రితం పెట్టినటువంటి ట్వీట్ ఇది. ఇది మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అక్రమ అరెస్టు అని ఒక ఆయన వచ్చి కూర్చొని ఒక వీడియో చేసిండు, వీళ్ళు ట్వీట్ చేశారు. దాని కింద ఇంకో ఆయన వచ్చిండు, సేమ్ అదే కారుమూరి గారి అరెస్టు బీసీ నాయకుడు అని. ఇంకో ఆయన వచ్చిండు, సేమ్ అదే కారుమూరి గారి అరెస్టు బీసీ నాయకుడు. సో ఇట్టనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒకరికొకరు బాగా హెల్ప్ చేసుకుంటారు. అంటే అవినీతి అన్యాయం చేసి ఎవరైనా పోలీసులకి చిక్కితే లేదా ఏదైనా ఏజెన్సీలకు చిక్కితే అందరూ వచ్చి ఇట్లా హెల్ప్ చేసుకుంటారు, ఒకరికొకరు బాగా కోఆపరేషన్ ఉంటుంది. ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది క్లియర్గా 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అందులోనూ 195.32 కోట్ల రూపాయల స్కామ్కి సంబంధించినటువంటి వివరాలని ఈడీ బహిర్గతం చేసింది. 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, 195.32 కోట్ల రూపాయల స్కామ్. ఆ 400 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ 195.32 కోట్ల రూపాయల వివరాలని బయట పెట్టినాక, టేబుల్ మీద క్లియర్గా పెట్టినాక ఇంకా స్కామ్ జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. నెక్స్ట్ బీసీ నాయకుడు అంటారు. నేనేమంటాను అంటే మన దేశంలో తప్పు చేసిన వాడిని తప్పు చేసిన వాడుగానే మనం గుర్తించాలి. ఈ 400 కోట్ల రూపాయల ప్రజాధనం ఏదైతే లూటీ చేసిందో అది కూడా బీసీల డబ్బే, బీసీ బిడ్డల నోటికాడి ముద్దే. ఆ ముద్దని లాక్కున్నటువంటి మన కారుమూరి గారిని బీసీ నాయకుడు అని చెప్పేసి ఈరోజు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. ఇక్కడ మీకు ఈ స్కామ్కి సంబంధించి మొత్తం వివరాలని చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదు, తప్పకుండా ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి. ఇక్కడ కారుమూరి గారిని నిన్న ఈడీ వాళ్ళు తీసుకెళ్తుంటే రాజు ఏదో రాజ్యంలోకి వస్తాడు కదా, గర్వంగా నేనేదో ఉడబీకేసినా అని అట్లా నడుచుకుంటూ వచ్చాడు. చూడండి ఆయన ఫేస్ చూడండి, ఆయన ఫేస్లో ఆ కళ చూడండి. అంటే జనరల్గా దొంగతనం చేస్తే మనం కొంత సిగ్గుపడతాం, కానీ రాజకీయాలలో అది ఉండదంట. రాజకీయ నాయకుడు దొంగతనం చేస్తే లంగా పని ఏదైనా చేస్తే ఇంకా గర్వపడతారు. కారుమూరి గారి మొహంలో ఏదో సాధించినట్టు సాధించండు మనోడు. అవినీతి ఆరోపణ వస్తే రిజైన్ చేసి రాజకీయాల్లో నుంచి తప్పుకున్నటువంటి నాయకులు ఉన్నటువంటి దేశం మనది. కానీ ఇవాళ దరిద్రం ఏంటంటే అవినీతి ఆరోపణ వస్తే ఆహా నన్ను జైలు వేస్తే మా జగనన్న నన్ను మంత్రిని చేస్తాడు అన్నటువంటి ఒక నమ్మకం అనేది ఇలా ముఖంలో కనిపిస్తుంది. నువ్వు జైలుకు వెళ్ళు, నువ్వు పోలీసులని గిక్కో, నీకు మంత్రి పదవి అన్నట్టుగా ఈరోజు బిహేవ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి నిజంగానే ఏదైనా కుంభకోణం చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తే ఆ వ్యక్తిని పార్టీ నుంచి తొలగించాలి. ఇది కదా విశ్వసనీయత, ఇది కదా ప్రజలకి ప్రజాస్వామ్యానికి మనకి ఇచ్చేటటువంటి గౌరవం. కానీ మీరేం చేస్తున్నారు? సరే
ఇక ఈయన ఈ పని చేసిండంటే యథా రాజా తదా ప్రజ అని చెప్పేసి ఒక మాట ఉంది. నిజంగా ఒక విషయం మీకు గుర్తు చేయాలి. ఏమనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ అంటున్నాడు. డిఎస్సి సిబిఐకి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే సిబిఐ ఒక ఆర్థిక నేరస్తుడు అని చెప్పేసి చెప్పింది. రాజు అలాగుంటే ఈ ప్రజా ఇట్లా కాకుండా ఎట్లుంటుంది? అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక మాట వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. ఏమైనా మిగిలితే 2 కోట్లు మిగిలితే గొప్ప సంగతి అంట. అంటే ఇది వీళ్ళ మనస్తత్వం. ఇది 2 కోట్లు ఏది 2 కోట్లు మాకి చూపి ఒకసారి ఎట్లుంటాయో. ప్రజా జీవితంలో ప్రజల పొట్టగొట్టి 2 కోట్లు సంపాదించినా 400 కోట్లు సంపాదించినా ఆ సంపాదన దరిద్రమే, నిత్తుడు కూడేది. ఓకే, ఇప్పుడు స్కామ్ గురించి. సరే, స్కామ్ గురించి మనం డీటెయిల్లోకి వెళ్ళడానికి ముందు అంటే చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్, చాలా ఇంట్రెస్టింగ్. మీరు నిజంగా ఏం పాషాబాయ్ ఒక సెకండ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసారు అని చెప్పేసి చెప్తారు. చాలా ఇంట్రెస్టింగ్. అంతకన్నా ముందు నేను ఈరోజు ఒక విచిత్రం అబ్జర్వ్ చేసిన. సాక్షి న్యూస్ పేపర్లో మొత్తం ఏదో దొరికింది, కుప్పల్లో ఏదో గంజాయి దొరికింది అంటే పట్టుకున్న పోలీసులను అప్రిషియేట్ చేయాలి, ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ వీళ్ళు దొరికిందని డబ్బులు కొడతారు. కింద మాజీ మంత్రి అరెస్ట్ అయితే ఇంత బాక్స్లో వేసాడు కింద ఇంతే. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్టు. ఈ విధంగా బాగానే ఉంది. సరే, బాక్స్లో వేసాడు. మరి మంత్రి గారు అంటే అంతే గౌరవం సాక్షికి. ఓకే, కింద వివరాలు 2వ పేజీలో అన్నాడు. సరే, ఇది మొదటి పేజ్ అనుకుందాం. 2వ పేజీలోకి వెళ్ళినా అంటే నాకు కనిపిస్తలేదా లేదా వివరాలు లేవా? మీరు ఒకసారి చూడండి. నాకేమన్నా గుడ్డిమెల్ల ఏమన్నా వచ్చిందా? ఎక్కడ? ఓకే, ఇక్కడ వేసిండు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ అని. అంటే ఆ పేజీలో ఇంతే వేసిండు, ఈ పేజీలో ఇంతే వేసిండు. అంటే ఒక మాజీ మంత్రి అరెస్ట్ అయితే ఇంతే. అంటే సాక్షికి కూడా కాన్ఫిడెన్స్ లేదు ఈయన తప్పు చేయలేదని. ఏడ మనకు చుట్టుకుంటుందో అని చెప్పేసి వేయాలగరా అని చెప్పేసి ఏదో ఇంత వార్త ఇచ్చిండు అంతే. ఇది వింత విచిత్రం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇక స్కామ్కి వెళ్దాం. అసలు ఈ స్కామ్ ఏంటి ఒకసారి మనం అర్థం చేసుకుంటే, ఈడీ అన్నది ఈ రవాణాకి సంబంధించి, మద్యం రవాణాకి సంబంధించి, యాక్చువల్గా మద్యం కుంభకోణం అన్నది ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్ల రూపాయల కుంభకోణం. ఇందులో మళ్ళీ మద్యం రవాణా కుంభకోణం అని ఇడిచిందంట. ఈ రవాణా కుంభకోణం అనేది 400 కోట్ల రూపాయల కుంభకోణం. ఇందులో ఈ 400 కోట్లలో 135.32 కోట్ల రూపాయల వివరాలు ఆల్రెడీ ఈడీకి దొరికినాయి. ఈడీ బహిర్గతం కూడా చేసింది. సరే, ఓకే, అసలు ఈ స్కామ్ ఏంటి అంటే, ఈ స్కాము మద్యం రవాణా ఏదైతే జరుగుతుందో, ఈ రవాణా అన్నది మద్యం డిపోలు ఉంటాయి కదా, ఆ డిపో నుంచి మద్యం షాపులకి మద్యం కాటన్లు పోతాయి, బాక్సులు డబ్బాలు పోతాయి. అయితే ఒక్కొక్క డబ్బా డిపో నుంచి షాపులకి సప్లై చేస్తే ఒక్కొక్క డబ్బాకి ఇంతకుముందు 13 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అని మీకు గుర్తుంటే. అయితే ఏం జరిగింది అంటే, ఈ 13 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేసిండు ఈ రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వాడు 13 నుంచి ఏకంగా 34 రూపాయలకి పెంచి ఏం చేసిండు అంటే ఒక కంపెనీని స్థాపించాడు. ఏంటి ఆ కంపెనీ అంటే సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అని చెప్పేసి ఒక కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ తన నమ్మకస్తుడైనటువంటి ఈశ్వర్ కుమార్ రెడ్డి అంట, తనతో పాటు రాజ్ కసిరెడ్డి, ఈశ్వర్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తిని, ఇంకోటి కిరణ్ కుమార్ అని, వీళ్ళు ముగ్గురు కలిసి, రాజ్ కసిరెడ్డి, ఈశ్వర్ కుమార్ రెడ్డి, కిరణ్ అనేటటువంటి వ్యక్తి, వీళ్ళు కలిసి ఈ కంపెనీని ఫ్లోట్ చేశారు. ఈ కంపెనీని ఫ్లోట్ చేసి మద్యం రవాణా కాంట్రాక్టు ఈ కంపెనీకి దక్కించుకొని వీళ్ళు చేసిన పని ఏంటంటే, కొన్ని ప్రాంతాలలో సబ్ కాంట్రాక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కొంతమందికి ఇచ్చారు. అలాగా ఈ కంపెనీ నుంచి, అంటే వీళ్ళ సిగ్మా కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చే క్రమంలో ఇక్కడ మాజీ మంత్రి కారుమూరి గారికి ఒక కంపెనీ ఏడ్చింది. ఆ కంపెనీ పేరు శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి ఉంది. ఈ కంపెనీకి కోస్తాకి సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పడేశారు.
అంటే సిగ్మా వచ్చి ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నది. కోస్తా ప్రాంతానికి ఈ శ్రీ సుదర్శన్ కంపెనీ వచ్చేసి కన్స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ వచ్చేసి సబ్ కాంట్రాక్ట్ అనేది దక్కించుకొని వీళ్ళు ఏం చేశారు, మరికొంతమంది లోకల్ ట్రాన్స్పోర్టర్స్ని అరేంజ్ చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్పోర్ట్కి ఏదైతే పెంచుకున్నారో డబ్బులు 13 రూపాయలు ఉండే పెంచి 34 చేశారు కదా, ఈ పైన ఉన్నటువంటి 20-21 రూపాయలు వీళ్ళు పెట్టుకున్నారు. లోకల్ ట్రాన్స్పోర్టర్స్కి మాత్రం అంతే డబ్బుని ఇచ్చారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. కేవలం శ్రీ సుదర్శన్ అంటే కారుమూరి గారి కంపెనీ కాదు, ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ అని ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. అలాగా పెంచినటువంటి ఆ అమౌంట్ని వీళ్ళు వాళ్ళ జేబులో పెట్టుకోవడము జరిగింది. అలా చేసి దాదాపుగా 400 కోట్ల రూపాయల స్కామ్ అనేది చేయడం జరిగింది. ఈ స్కామ్ ద్వారా లబ్ధి పొందినటువంటి వారెవరు, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం, కొంచెం జాగ్రత్తగా వినాలి. ఈ ఏదైతే సిగ్మా కంపెనీ ఉందో రాజ్ కసిరెడ్డిది, సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ఈ కంపెనీకి 4% వాటా ఉండే ఈ స్కామ్లో. 4% డబ్బులు దక్కాయి. అదేంటి చాలా తక్కువ కదా అని చెప్పేసి, అంటే చైన్ చాలా పెద్దది, అందుకే ఈ కంపెనీ 4% తన దగ్గర వాటా పెట్టుకొని ఏం చేసింది అంటే ఈ వాళ్ళ కింద ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్స్కి 96% పనిచేసింది. ఈ 96% పనిచేయడంలో ఏం జరిగింది అంటే 96% శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్ ఖాతా 96% ఏదైతే పనిచేసిందో అందులో మన కారుమూరి గారి కంపెనీ ఉంది కదా, శ్రీ సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఈ కంపెనీకి 68 కోట్ల రూపాయలు కంపెనీ ఖాతాలో జమ అయినాయి డబ్బులు. ఎంత? 68 కోట్ల రూపాయలు. అంతేకాదు మంత్రి గారికి క్యాష్ రూపంలో కూడా డబ్బు అందింది. అంతేకాదు మంత్రి గారి బ్యాంక్ ఖాతాలో 15 కోట్ల రూపాయలు జమ అయినాయి. అంతేకాదు మంత్రి గారి కోడలు కీర్తి గారు అని ఉన్నారు, ఆ కీర్తి గారి ఖాతాలో 9.5 కోట్లు జమ అయినాయి. అంతేకాదు మంత్రి గారి కొడుకు సునీల్ ఖాతాలో కూడా ఒక పెద్ద మొత్తంలో డబ్బు జమ అయింది. స్కామ్లో వచ్చినటువంటి డబ్బు క్యాష్ రూపేణా ఖాతాల్లోనూ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈడీ వీటిని మొత్తం పట్టుకున్నది, దీన్ని మొత్తం పట్టుకున్నది. ఈడీ ఎప్పుడో ఈ వ్యక్తులందరినీ అరెస్ట్ చేసింది. ఈ సోకాల్డ్ రాజ్ కసిరెడ్డి ఎవరు, వాసుదేవ్ రెడ్డి అని ఉన్నాడు ఇందులో. ఆ వాసుదేవ్ రెడ్డి ఎవరు అంటే అక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారు సెంట్రల్ నుంచి, ఓ పెద్ద ఈయన మొనగాడు అని చెప్పేసి సివిల్ సర్వెంట్ ఈయన. ఈ వాసుదేవ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిర్రు, రాజ్ కసిరెడ్డిని కూడా అరెస్ట్ చేసిర్రు జూన్ 11వ తారీఖు. దాని తర్వాత ఈ మన కారుమూరి గారి కొడుకు సునీల్ని కూడా జూన్ 18వ తారీఖు అరెస్ట్ చేశారు. అప్పుడే కారుమూరి గారిని పిలిచిర్రు, మీరు రండి విచారణకి అని జూన్ 24వ తారీఖున పిలిస్తే ఈయన తప్పించుకొని తిరిగిండు. నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి అబద్ధాలు మాట్లాడిండు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళిండు బెయిల్ కోసం, కానీ సుప్రీంకోర్టు కూడా బెయిల్ని నిరాకరించింది. ఇందులో చాలామంది ఉన్నారు. ఈ కసిరెడ్డి మొత్తం గ్యాంగ్ ఏదైతే ఉందో సైఫ్ అహ్మద్ అని, బూనేటి చాణక్య అని, ఇలాగా చాలామంది ఇందులో ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఈయన కోడలు కీర్తి గారు ఎవరైతే ఉన్నారో ఈ కోడలు కూడా ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్, ఎందుకంటే ఆమె అకౌంట్లోకి డబ్బులు వచ్చినాయి. ఇక్కడ విశేషం ఏంటంటే ఈడీ ఎలాగ ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళింది. యాక్చువల్గా ఈ కేసుని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కేసు ముందు ఏపీ సిఐడి అన్నది రిజిస్టర్ చేసింది. దాని తర్వాత ఈ కేసు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఫామ్ చేసినారు. ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నది లీడ్ చేసింది ఎవరు అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు గారు. ఈయన ఈ ఇన్వెస్టిగేషన్ కమిటీని లీడ్ చేశాడు. కానీ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ సిట్ వచ్చిందో ఈ సిట్కి చాలా విషయాలు తెచ్చినాయి. చాలా విషయాల్లో సిట్కి మనీ ట్రేల్ అన్నది దొరికింది. మనీ ట్రేల్ అంటే డబ్బు పంపకాలు అన్నది కనిపించింది. ఒక్కసారి మనీ ట్రేల్ అన్నది వస్తే ఈడీ అన్నది రావాలి. ఇమ్మీడియట్గా ఏం జరిగింది అంటే ఈ సిట్ దగ్గర నుంచి వివరాలు కలెక్ట్ చేసి ఈడీ అన్నది ఏమంటారు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారంట. అంటే ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా మనకి, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అట్లనే వీళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పేసి వీళ్ళ ఎఫ్ఐఆర్ అది రిజిస్టర్ చేసి ఏం చేశారు అంటే ఇమ్మీడియట్గా వీళ్ళు ఈ కేసుని టేకప్ చేసి తవ్వడం మొదలుపెట్టారు. ఈడీ యాంగిల్లో మనీ ట్రైల్ యాంగిల్లో తవ్వడం మొదలు పెడితే
మొత్తానికి 400 కోట్ల రూపాయల స్కామ్ అనేది బయటపడ్డది. ఇంతకన్నా వింత విచిత్రం ఉండదు. ఇంకో విషయం ఇక్కడ మీ అందరికీ చెప్పాలి. ఏంటంటే ఎప్పుడైనా సరే ఇట్లాంటి కేసుల్లో రికవరీ అన్నది అత్యంత ముఖ్యమైనది. రికవరీ అంటే దొంగ సొమ్ము, దోచుకున్న సొమ్ము పట్టుబడాలి. పట్టుపడకపోతే కోర్టులో గట్టిగా నిలబడదు కేసు. మనీ ట్రేల్ అన్నది బయటికి రావాలి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బయటికి రావాలా, లేకపోతే ఈ కేసు నిలబడడం అన్నది కొంత కష్టం. కానీ మనీ ట్రేల్ మొత్తం బయటకు వచ్చింది, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బయటకు వచ్చాయి, మనీ కూడా రికవరీ చేశారు, వీళ్ళ బ్యాంక్ ఖాతాల్ని సీజ్ చేశారు. ఎక్కడి నుంచి బయటపడ్డది ఈ మనీ అంటే ఇందాక నేను చెప్పా, సిగ్మా అన్నటువంటి ఏదైతే కంపెనీ ఉందో ఈ సిగ్మా కంపెనీలో 4% డబ్బు బయటపడ్డది. ఇందాక నేను చెప్పినట్లు మన కార్మూరి గారి కంపెనీ అకౌంట్లో దాదాపుగా 68 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. కార్మూరి గారి పర్సనల్ అకౌంట్లో 15 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. ఈవెన్ ఆయన క్యాష్ ఇచ్చినట్టు కూడా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఆయన కోడలి అకౌంట్లో 9.5 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. కొడుకు అకౌంట్లో కూడా ఒక పెద్ద మొత్తంలో డబ్బు బయటపడ్డది. అంటే క్రైమ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి, క్రైమ్ జరిగినటువంటి డబ్బు కూడా బయటపడ్డది. రెండు బయటపడ్డ తర్వాత ఇంకా ఏముంది బొంగు నాకు అర్థం కాదు. ఇంకేం కావాలి మీకు? ఏమైనా ఉందా ఇందులో? అయినా కూడా ఈరోజు ఏం మాట్లాడతారు అంటే లేదు ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కుట్ర ఇది అంటారు. ఓడి అమ్మని ఇంకేం పనిలేదు వాళ్ళకి. సరే ఓకే, ఏపీసీఐడి అంటే ముద్రేశారు, సిట్ అంటే అరే అక్కడ సిట్టు మొత్తం మన రాష్ట్ర పోలీసులే కదా అని చెప్పేసి ముద్రేశారు. ఈ ఈడీ ఏంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది కేంద్రం నుంచి వచ్చినటువంటి సంస్థ కదా. ఈ సంస్థకి మీరు చేసిన దొంగ పనులు, లంగ పనులు అని కనిపిస్తున్నాయి కదా. ఈ సంస్థకి మీరు చేసిన స్కామ్ కనిపించింది. ఈ సంస్థకి మీ దగ్గర నుంచి మనీ ట్రైల్ అనేది బయటపడ్డది. ఇంత జరిగినప్పుడు కూడా ఈరోజు కూడా రాజకీయ కుట్ర ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకన్నా సిగ్గుచేటు అన్నది మరొకటి ఉండదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, కాపాడుకోవాలి మన వాళ్ళని అన్నటువంటి కాన్సెప్ట్ రాజకీయాల్లో ఉంటుంది, ఏడుస్తుంది ఓకే. కానీ తప్పు చేసిన వాడు ఆ తప్పుకి పశ్చాత్తాపడితే మీరు కాపాడుకోవచ్చు. పాపం చేసిన వాడిని ఎప్పటికి కూడా మనం కాపాడకూడదు. ఎందుకంటే పాపం చేసిన వాడికి మనం చేయిస్తే ఆ పాపం మన చేతికి అనుకుంటుంది. ఇది కామన్ సెన్స్. ఇది ప్రపంచంలో చిన్న పిల్లాన్ని అడిగినా కూడా చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈ విషయం అర్థం కావట్లేదు. అంటే నిజంగా ఎక్కడ ఏంటి ఇష్యూ నాకు అర్థం కావట్లేదు. అంటే మేము చెప్పలేకపోతున్నామా, లేకపోతే అర్థం చేసుకునేటటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా వెనక్కి వెళ్ళిపోతున్నారా అర్థం కావట్లేదు. ఇలాగే రాజకీయాలు చేయాలి అని చెప్పేసి ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడు? నీతి నిజాయితీతో, ఒక ట్రాన్స్పరెన్సీతో రాజకీయాలు చేయకూడదా? ఎందుకు నేను చేయకూడదు అని ఆయన ఎందుకు ఆలోచించట్లేదు అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడ తోమినా 13 రూపాయలు ఉన్నటువంటి కాటన్ని 34 రూపాయలు చేసి మళ్ళీ లోకల్ ట్రాన్స్పోర్టర్స్కి మొత్తం 13 రూపాయలే ఇచ్చి మిగిలినటువంటి సొమ్ము మీరు ఈరోజు 21 రూపాయలు జేబులు వేసుకుంటే అది స్కామ్ కాకపోతే ఏమవుతుంది? కొన్ని లక్షల కాటన్లు పోయినాయి. ఇది స్కామ్ కాదా? అసలు మెయిన్ స్కామ్ ఉండనే ఉంది. మద్యం స్కామ్ 3,500 కోట్ల రూపాయలు ఉంది. ఆ మద్యం స్కామ్కి ఒక తోక ఇది, చిన్న తోక అంటాం కదా మనం, చిన్న తోక ఇది. మళ్ళీ దీని మీద ట్వీట్లు ఏమనంటే బీసీ నాయకుడు అంటారు. నిజంగా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. బీసీ సామాజిక వర్గంలో మేధావులు ఉన్నారు. బీసీ సామాజిక వర్గంలో దేశం కాదు ప్రపంచం గర్వించదగ్గ మనుషులు ఉన్నారు. బీసీ సామాజిక వర్గం కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం తప్పించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కదా మనం గర్వంగా తీసుకోవాలి. కానీ దొంగ పనులు చేసి ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకునేది ఈరోజు. దయచేసి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మళ్ళొకసారి చెప్తున్నా, యథా రాజా తథా ప్రజ. రాజు మారితేనే ప్రజలు మారేటటువంటి ఆస్కారం ఉంది. ఈ విషయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అరెస్టు విషయంలో మీరు తప్పకుండా ఒక కమెంట్ అనేది చేయండి, తప్పకుండా స్పందించండి. అండ్ మన ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.